నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు. రాత్రికి వెలువడనున్న ఫలితాలు. రాష్ట్రానికి మరో 50,000 టన్నుల యూరియా. సీఎం ఫోన్లో కోరగానే కేటాయించిన కేంద్ర మంత్రి. మద్యం ముడుపులు జాంబియాకు మళ్లించిన బిగ్ బాస్. మైనింగ్లో 400 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తింపు. శ్రీశైలం ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతోన్న వరద. ప్రస్తుతం 1 గేటు ఎత్తి సాగర్కు నీటి విడుదల. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 6 గంటలకు లెక్కింపు జరగనుంది. లెక్కింపు పూర్తి కాగానే ఫలితాల్ని వెలువరించనున్నారు. ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇవాళ జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఓటింగ్ ను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ప్రధాని తొలి ఓటు వేయనున్నట్లు తెలిపాయి. పార్లమెంటు భవనంలో రహస్య ఓటింగ్ విధానంలో జరిగే పోలింగ్ లో ఉభయ సభల సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. తరువాత ఫలితాల్ని ప్రకటించనున్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటుంది. అయినప్పటికీ ఎంపీలు తమ పార్టీకే ప్రాధాన్యమిస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంటుంది. దీంతో అధికార ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజారిటీ మార్కు 391 కాగా అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలముంది. 11 మంది సభ్యులున్న వైసీపీ పార్టీ ఎన్డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించడంతో మెజారిటీ పెరిగింది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అటు విపక్షాల ఇండి కూటమికి 324 మంది బలముంది. కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు ఈ ఎన్నికకు దూరంగా ఉంటామని బీఆర్ఎస్, ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్, బీజేడీ ప్రకటించాయి. దీంతో బీఆర్ఎస్ 4, బీజేడీ 7 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. శిరోమణి అకాలీదళ్, జోరోమ్ పీపుల్స్ మూవ్మెంట్ మిజోరం వంటి పార్టీలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు 10 మంది ఎంపీలు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ప్రకటించినప్పటికీ ఎంపీ స్వాతి మాలివాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అధికార ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కి సంబంధించిన పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. పోలింగ్ ప్రక్రియలో ప్రధానంగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, అదేవిధంగా ఎన్టీఆర్ కూటమి నుంచి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇరువురు విస్తృతంగా ప్రతి ఎంపీని కలిసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి ఎంపికైన సిపి రాధాకృష్ణన్ దాదాపు ఎంపీలందరినీ, ఎన్డీఏ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీల ఎంపీలని ఢిల్లీలోనే కలుసుకున్నారు. దాంతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు సిపి రాధాకృష్ణన్ తరఫున ఈ మొత్తం వ్యవహారంలో
అందరూ ఎంపీలందరినీ కల్పించటము, వారితోటి సమన్వయం చేయటము, ఎప్పటికప్పుడు ఎంపీలందరూ ఢిల్లీ చేరుకునే విధంగా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ఓటు చేయాలి అనేటువంటి అంశాలపైన గత 3 రోజులుగా ఢిల్లీలో వర్క్ షాప్లు, రకరకాల అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వచ్చారు. అదే తరహాలో అటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అన్ని రాష్ట్రాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమి సంబంధించినటువంటి ఎంపీలందరితో భేటీ అవటము, తనకు ఓటు వేయాలని చెప్పి కోరటం జరిగింది. దాంతో పాటుగా మొత్తం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలందరికీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఒక లేఖ కూడా రాశారు. ఇష్టానుసారం అనేది కాకుండా తమ మనసుకు నచ్చిన విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి, భారత రాజ్యాంగం పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి, ఆ రాజ్యాంగ వ్యవస్థలను నిలబెట్టాలి. దాంతో పాటుగా ఉపరాష్ట్రపతి అనేది రాజకీయ పరమైనటువంటి పోస్ట్ కాదు, రాజ్యాంగ పరమైనటువంటి ఒక పదవి. దానికి వన్నె తెచ్చే విధంగా, దాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టే విధంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఎన్నుకునే విధంగా చూసుకోవాలి, మనసాక్షికి అనుగుణంగా ఓటు వేయాలి అని చెప్పి సిపి రాధాకృష్ణను ఒక రకమైన ప్రచారం చేస్తే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మరో విధంగా ఎంపీలందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ నిన్న సాయంత్రం వరకు కూడా అటు ఎన్డీఏ ఇటు ఇండియా నేతలంతా ఓటు హక్కు వినియోగించుకోవడంపై ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు దిశానిర్దేశం చేయడంతో పాటుగా నిన్న సాయంత్రం ప్రధాని ఎన్డీఏ ఎంపీలతో భేటీ అయ్యారు. అనేక అంశాలు, అనేక విషయాలు, వీటన్నిటిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అని చెప్పి, ప్రతి ఒక్కరికి దీనిపైన బాధ్యత ఉండాలి, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రయత్నించాలి అని చెప్పని దిశానిర్దేశం చేశారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని రకాల సమాచారం ప్రకారం చూసుకుంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో దాదాపు 771 మంది ఎంపీలు ఈ రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వాస్తవానికి మరొక 11 మంది, అంటే 782 మంది వరకు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ 2 పార్టీలు, ఒరిస్సాకు సంబంధించినటువంటి బిజు జనతాదళ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి 11 మంది సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లుగా పేర్కొనడం జరిగింది. సో ఆ నేపథ్యంలో 771 మంది ఈ రోజు ఎంపీలు, అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజీ ఈ రోజు దీనికి హాజరవబోతోంది. ఈ 771 మందికి సంబంధించినటువంటి ఓట్లు ఈ రోజు సాయంత్రం వరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇటు ఎన్డీఏ తరఫున, అటు ఇండియా కూటమి తరఫున కీలకమైనటువంటి నేతలే ఓటింగ్ ఏజెంట్లుగా కూర్చోబోతున్నారు. ఎన్డీఏ తరఫున కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు ఇద్దరు ఓటింగ్ ఏజెంట్లుగా కూర్చోబోతున్నారు. వీరితో పాటుగా శివసేన షిండే వర్గానికి సంబంధించినటువంటి షిండే కొడుకే ఎంపీగా ఉన్నారు, ఆయన శ్రీకాంత్ షిండే ఓటింగ్ ఏజెంట్ గా కూర్చోబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున మణికం ఠాకూర్ కూడా ఈ రోజు ఓటింగ్ ఏజెంట్ గా కూర్చొని ఓటింగ్ సరళి మొత్తాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ చూసుకోబోతున్నారు. దాంతో పాటు ఈ రోజు జరిగేటువంటి ఓటింగ్ ప్రక్రియలో దాదాపు ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థికి 438 ఓట్ల వరకు రావడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఓన్లీ ఎన్డీఏ వరకే చూసుకుంటే దాదాపు 425 మందితో ఎన్డీఏ కూటమి గెలవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరికి మరొక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరికొంతమంది ఇండిపెండెంట్లు, అదేవిధంగా మరికొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సింగిల్ పార్టీగా ఉన్నటువంటి మరికొంతమంది కూడా ఎన్డీఏ అభ్యర్థికి తాము మద్దతు ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో దాదాపు 438 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి రావడానికి, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ ఏకమవుతుందో వారికి 320 ఓట్ల వరకు రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం తెలుస్తా ఉంది. అయితే గత ఎన్నికల్లో, అంటే 2022లో జరిగిన జగదీప్ ధన్కర్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో
346 ఓట్ల తేడాతో జగదీప్ ధన్కర్ 2022లో గెలుపొందారు. ఆ తర్వాత 2024 ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏకు కొంత బలం తగ్గినప్పటికీ 438 ఓట్లు ఎన్డీఏకి, 320 ఓట్ల వరకు ఇండియా కూటమికి రావడానికి ఇరువురి మధ్య దాదాపు 100 నుంచి 118 సీట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఎన్నికల ప్రక్రియలో, ఓటింగ్ ప్రక్రియలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటి ప్రాధాన్యత క్రమంతో కూడినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నిక మొత్తం సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో పార్టీలు ఏవి కూడా విప్ జారీ చేయడానికి ఎన్నికల నియమావళి అనుసరించిన ప్రకారం చూసుకుంటే ఎన్నికల్లో ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల్లో విప్ జారీ చేసేటువంటి అధికారం ఏ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి ఇరువురు అభ్యర్థులు మనసాక్షి ప్రకారం ఓటు వేయాలి అని చెప్పని ఎంపీలందరికీ తమ విజ్ఞప్తిని చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. రాష్ట్రానికి మరో 50,000 టన్నుల యూరియా అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేయగానే కేంద్ర మంత్రి వెంటనే కేటాయించారు. కాకినాడ పోర్టు నుంచి 17,593 టన్నుల దిగుమతికి అప్పటికప్పుడే ఉత్తర్వులిచ్చారు. ఎరువులపైన వైసీపీ నేరపూరిత కుట్రలు చేస్తోందన్న సీఎం యూరియా పంపిణీలో ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, వ్యవసాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని ఎరువులు కేటాయించాలని అక్కడి నుంచి కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు. కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని 7 ర్యాక్ల నుంచి రాష్ట్ర అవసరాలకు యూరియా కేటాయించాలని కోరారు. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నడ్డా ఆంధ్రప్రదేశ్కు అదనంగా 50,000 టన్నుల యూరియా కేటాయించారు. కాకినాడ పోర్టులో 17,293 టన్నుల దిగుమతికి వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అనంతరం సమీక్ష కొనసాగించిన సీఎం రాజకీయ ముసుగులో కొందరు క్రిమినల్స్ లా ఆలోచిస్తూ ఎరువులు దొరకవనే అభద్రతా భావాన్ని రైతుల్లో రేకెత్తించి శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని నియంత్రించడంతో పాటు ఎరువులు దొరకవనే ఆందోళన రైతుల్లో తలెత్తకుండా భరోసా కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 టన్నుల యూరియా నిల్వలు ఉండగా 10 రోజుల్లో మరో 23,592 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, బ్లాక్ మార్కెట్ను నియంత్రించి పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలన్నారు. ఎరువుల వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకంగా రాయితీని జమ చేసే అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి యూరియా లభ్యతపై రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. రబీలో దొరకవని ఆందోళనతో ఇప్పుడే కొనేస్తున్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఉల్లి రైతుకు క్వింటా ధర 1,200కు తగ్గకుండా చూడాలని, ఒకవేళ రైతులు తక్కువకు అమ్ముకుంటే ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. అరకులో కాఫీ పంటకు కాయ తొలిచే పురుగు తెగులుపైన తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. 60 ఎకరాల్లో పంట తొలగించామని అధికారులు చెప్పగా మిగతా 20 ఎకరాల్లోనూ తొలగించేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల, సుంకేశల ప్రాజెక్టుల నుంచి వరద తగ్గడంతో 2 గేట్లు మూసివేసి ప్రస్తుతం 1 గేటు ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,46,188 క్యూసెక్కులు నీరు చేరుతుండగా 1,19,538 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,699 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 883.80 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 208.72 టీఎంసీలుగా ఉంది. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్లు సిట్ గుర్తించింది. అక్కడ మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు 400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఇదంతా డొల్ల కంపెనీలు, హవాలా మార్గాల్లో తరలించినట్లు భావిస్తోంది.
వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల వరకు ముడుపులు వసూలు చేసి 3,500 కోట్లు కొల్లగొట్టినట్లు తేల్చిన సిట్ అంతిమ లబ్ధిదారు బిగ్ బాసే అని గుర్తించింది. అయితే ఆ సొమ్మంతా ఎక్కడికి ఎలా తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లోని హవాలా వ్యాపారుల ప్రమేయాన్ని గుర్తించి వారిని విచారణకు పిలిచింది. పలు డొల్ల కంపెనీల ప్రతినిధుల్ని ప్రశ్నించినప్పుడు జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడుల గుట్టు రట్టయింది. భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు బినామీల్ని పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తంతో బెంగళూరు, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేయగా ఇంకొంత గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరపున ఖర్చు చేసినట్లు ఇప్పటికే తేలింది. మిగతా మొత్తాల్ని ఒక్క జాంబియాకే కాకుండా బహుళ అంచెల హవాలా మార్గాలు, డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్, యూకే, అమెరికాలకు చేర్చినట్లు సిట్ గుర్తించింది. దీనికోసం వందల మంది వ్యక్తులు, సంస్థల్ని వాడుకున్నట్లు వెల్లడైంది. ఇప్పుడు ఆ నెట్వర్క్ ను ఛేదించడంపై సిట్ దృష్టి సారించింది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఓ నేత కుటుంబానికి చెందిన సంస్థ వైసీపీ హయాంలో జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది. అందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది. బిగ్ బాస్ కు ఆ కర్మాగారంలోని పెట్టుబడులకు మధ్య సంబంధముందా అనే కోణంలోనూ సిట్ లోతుగా ఆరా తీస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, వెంకటేష్ నాయుడు కలిసి మద్యం ముడుపుల సొమ్ముతో జాంబియా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు ప్రయత్నించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కొన్ని నెలల క్రితం ఆయా దేశాల్లో కూడా పర్యటించారు. బిగ్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది. మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ద్వారా ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ ముఠా మద్యం డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు రవాణాలోనూ మరో భారీ కుంభకోణానికి పాల్పడింది. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా వైసీపీ ముఖ్య నేతల్లో పలువురు 2-3 జిల్లాల్ని వంతులేసుకుని మరీ దోచుకున్నారు. కొందరు నేతలు వారి సంస్థల పేర్లతోనే ఈ దందా నడిపించగా మరికొందరు బినామీల్ని ముందు పెట్టి వ్యవహారం కానిచ్చారు. వైసీపీ హయాంలో మద్యం రవాణాను అడ్డుపెట్టుకుని కూడా ఆ పార్టీ నేతలు కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ధర్మవరం వైసీపీ ఇన్ఛార్జి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, గత ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన కారుమూరి సునీల్, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి వారి సొంత సంస్థల పేరిట ఈ దోపిడీకి తెగబడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు బినామీ సంస్థల ద్వారా దోపిడీ చేసినట్లు గుర్తించింది. వీరంతా కలిసి 250 కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపైన 1-2 రోజుల్లో కేసు నమోదు చేసి సిట్కు అప్పగించనున్నారు. ఆ కేసులో వీరందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయించేది. ఎంపిక చేసిన సంస్థలకు ఒక్కో మద్యం కేసుకు 13 రూపాయల చొప్పున చెల్లించేవారు. ఈ విధానం దోపిడీకి అనుకూలంగా లేదని భావించిన వైసీపీ ముఠా రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్ స్థాయిలోనే కాంట్రాక్టు ఎంపిక జరిగేలా నిబంధనల్లో మార్పులు చేయించింది. రాజ్ కెసిరెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వారి ముసుగు సంస్థ అయిన సిగ్మా లాజిస్టిక్స్ ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్టు దక్కేలా చేసుకున్నారు. అది కూడా ఒక్కో మద్యం కేసుకు 34 రూపాయల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేయించుకున్నారు. ఇలా ఒక్కో మద్యం కేసు రవాణాపై 21 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందారు. సిగ్మా లాజిస్టిక్స్ కు బేవరేజెస్ కార్పొరేషన్ అప్పట్లో 450 కోట్ల రూపాయలు చెల్లించింది. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టును చేతుల్లోకి తెచ్చుకున్న రాజ్ కెసిరెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలో 5% మేర కమిషన్ చెల్లించేవారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వివిధ జిల్లాల్లోని వైసీపీ ముఖ్య నేతలకు ఆయా ప్రాంతాల్లో మద్యం రవాణాను సబ్ కాంట్రాక్టులకు ఇచ్చేశారు. విజయవాడలో విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. డెంగీ, మలేరియాతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు సాధారణమే అయినప్పటికీ ఈసారి కాస్త ఎక్కువగా నమోదవుతున్నాయి. విజయవాడ నగరంలోని పటమట, కృష్ణలంక, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మాచవరం,
గుణదల, సింగ్ నగర్, జక్కంపూడి కాలనీలలో వైరల్ జ్వరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్ డ్రైనేజీలు అధికంగా ఉండటం, దోమల వ్యాప్తి పెరగటంతో విషజ్వరాలను అదుపు చేయటం కష్టంగా మారుతోంది. నగరంలో 27 కిలోమీటర్ల పరిధిలో ఏలూరు, బందర్, రైవస్ కాలువలు, 15 కిలోమీటర్ల మేర బుడమేరు ప్రవహిస్తోంది. వీటిలో చెత్తా చెదారం వేయటం దోమల వ్యాప్తికి దారితీస్తోంది. 1-2 రోజులైనా జ్వరం తగ్గని వారు వైద్యులను సంప్రదిస్తున్నారు. జ్వరాలు విపరీతంగా ఉన్నాయి, కానీ బయట హాస్పిటల్కి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తున్నారు. ఎందుకంటే టెస్టులు అవి కూడా డెంగ్యూ టెస్ట్ చేయాలంటే బయట 1000 రూపాయలు అన్నారు. మేము చేయించలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించాం, నెగిటివ్ వచ్చింది. దేవుని కృప వల్ల మరంతా బాగానే ఉంది. జ్వరము, షుగరు, ఎందుకో కళ్ళు తిరిగి పడిపోతుంది, కాళ్ళల్లో ఓపిక లేదు. దానికోసం వచ్చాం సార్. దోమల వల్ల దోమలు బాగా ఉంటున్నాయి, దోమలు మాత్రం బాగా ఉంటున్నాయి. సందుల్లో, వీధుల్లో దోమలకి కొంచెం అది కొట్టిస్తే బాగుంటుంది. విజయవాడలోని పలు ప్రాంతాలలో పైప్లైన్ లీకేజీలతో తాగునీరు కలుషితమవుతోంది. దీనివల్ల కూడా జ్వరాలు పంజా విసురుతున్నాయి. జీజీహెచ్లో రోజు 40 నుంచి 50 ఓపీ కేసులు వైరల్ జ్వరవే నమోదవుతున్నాయి. సగటున రోజుకు 28 ఇన్పేషెంట్లను చేర్చుకుంటున్నారు. వర్షాకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పేషెంట్స్ జ్వరం కంప్లైంట్ చెప్తున్నారు. తర్వాత దగ్గు, గొంతులో ఇబ్బంది అనిపించటము, తర్వాత బాగా నీరసం అనిపించటము, కొంతమందికి నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉన్నారండి. వాళ్ళ అవసరాన్ని బట్టి మనము బాగా నీరసంగా ఉన్నారు, బీపీ తక్కువగా ఉంటుంది, లేకపోతే పల్స్ కూడా కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని జాయిన్ చేసేసి మనము ఐవీ ఫ్లూయిడ్స్ అంటాము, అవి పెట్టేసి ట్రీట్మెంట్ చేయటము. తర్వాత అవసరాన్ని బట్టి వాళ్ళకి యాంటీబయాటిక్ పెట్టడము, వాళ్ళకి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అవి చేపించి కొంచెం తగ్గిన తర్వాత వాళ్ళని మళ్ళీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. మన దగ్గర ఫీవర్ కేసెస్ డైలీ ఓపీకి మనకి 30 to 40 మెంబర్స్ ఈ హై గ్రేడ్ ఫీవర్ అని విత్ సోర్ థ్రోట్, కాఫ్, రన్నింగ్ నోస్, ఈ వైరల్ ఫీవర్స్ అంటాము. ఈ వైరల్ ఫీవర్స్ ఒక ఓపీలో 30 to 40 వస్తున్నాయండి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో. దాంట్లో మనం చూసుకొని అవసరమైన వాళ్ళకి అన్ని టెస్టులు రాసి మనకు అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దానిలో అవసరమైన వాళ్ళకి చేయించి తగిన వాళ్ళని మనకి ఇండికేషన్ ఫర్ అడ్మిషన్ ఉన్న వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తున్నాము. సీజనల్ చేంజెస్ మూలన, వర్షాలు ఎక్కువ పడటం మూలన కూడా ఈ వైరస్లు యాక్టివేట్ అయ్యి అండ్ దోమకాట్లు కూడా, దోమలు పెరగటం వలన స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇంటి చుట్టుపక్కల, పారిశుద్ధ్యం కూడా సరిగా లేకపోవటం మూలన దోమల లార్వాలు పెరిగేసి ఎక్కువగా ఈ దోమకాట్ల మూలన ఈ జ్వరాలు కూడా వస్తున్నాయి. కాబట్టి నీళ్లు స్టాగ్నేషన్ లేకుండా, నీరు నిల్వ లేకుండా ఇంటి చుట్టుపక్కల పారిశుద్ధ్యం నీట్గా పెట్టుకోవాలండి. సామాజిక మాధ్యమాల నిషేధంపై నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాఠ్మండూలో యువత చేపట్టిన ఆందోళనలో హింసాత్మకంగా మారి పలువురు మరణించడంతో కేపీ శర్మ ఓలీ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని కేపీ శర్మ నేతృత్వంలో నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యువత డిమాండ్ మేరకు సామాజిక మాధ్యమాల్ని వెంటనే పునరుద్ధరించాలని సంబంధిత ఏజెన్సీల్ని ఆదేశించినట్లు నేపాల్ ప్రసార సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుభా గురుంగు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో యువత ఆందోళనల్ని విరమించాలని కోరారు. ఫేస్బుక్, ఎక్స్ సహా 26 సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వద్ద ఆయా సంస్థలు గడువు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ నేపాల్ యువత కాఠ్మండులో నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి చొచ్చుకెళ్లడంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. హింసాత్మక ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటించనున్నారు. వరద పరిస్థితి, సహాయ చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాలు, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్ని ఏరియల్ సర్వే ద్వారా ప్రధాని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. కంగ్రాకు చేరుకోనున్న ఆయన వరద పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. వరద బాధితులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆపద మిత్ర బృందాలతో సమావేశమవుతారని వివరించారు. పంజాబ్లోనూ వరద ప్రభావిత ప్రాంతాల్ని మోదీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం గురుదాస్పూర్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
గురుదాస్పూర్లోనూ వరద బాధితులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆపద మిత్ర బృందాలతో ప్రధాని సమావేశం కానున్నారు.